హాయ్ వెల్కమ్ టు ఈటీ. డార్లింగ్ ప్రభాస్ నాన్ వెజ్ ప్రియుడు. ముక్క లేనిదే ముద్ద దిగదు. తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అదే తరహాలో రుచులను ఆస్వాదించాలి అనుకుంటాడు. అందుకే తన ఇంటి నుండి ప్రత్యేకంగా వండించి మరీ సహనటులకు హీరోయిన్లకు పంపిస్తూ ఉంటాడు. ఈ విషయంలో హీరోయిన్లకు ప్రభాస్ ఎంతో ప్రత్యేకం. ప్రభాస్ ఇంట రుచులన్నింటినీ దీపికా పదుకొనే కూడా కల్కి షూటింగ్ సమయంలో ఆస్వాదించింది. ప్రభాస్ పంపించిన స్పెషల్ వంటకాల గురించి చెప్పి ఎంతో మురిసిపోయింది. మరి ప్రభాస్కి దీపిక ఇష్టమైన వంటకాన్ని రుచి చూపించిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపికా పదుకొనే ఇష్టంగా తినే ఆహారం ఒకటి ఉంది. అదే క్విన్వో. ఇది పూర్తిగా శాకాహారం. కూరగాయలు, రకరకాల పప్పులు, మసాలా దినుసులతో ఈ ఐటెం తయారు చేస్తారు. రిచ్ కిడ్స్ ఎక్కువగా రిచ్ రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే ఐటెం ఇది. ఈ క్విన్వో దీపిక ఎంతో ఇష్టంగా తింటుందట. స్వయంగా తాను కూడా చేయడం నేర్చుకుందట. దీపికకు బాగా తెలిసిన వంటకం కూడా ఇదేనట. భర్త రణ్వీర్ సింగ్ కూడా స్వయంగా వండి ఎంతో ప్రేమతో వడ్డిస్తుందట. ఇదే ఐటెంను ప్రభాస్ కోసం దీపిక స్పెషల్ వంటకంగా చేసి తినిపించిందట. అప్పటి వరకు ఈ ఐటెం గురించి ప్రభాస్కి కూడా తెలియదట. దీపిక రుచి చూపించడంతో అప్పటి నుంచి రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి తన ఆహారంలో క్విన్వో కూడా ఉండేలా చూసుకుంటున్నాడట. డార్లింగ్ దీపికను అడిగి రెసిపీ గురించి కూడా తెలుసుకున్నాడట. మొత్తానికి ప్రభాస్ మెచ్చిన వెజ్ వంటకం లిస్ట్లో కొత్తగా ఇది కూడా యాడ్ అయిందన్నమాట. రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఇంకెన్ని రుచులు తెరపైకి వస్తాయో చూడాలి. ప్రభాస్ దీపికా పదుకొనే కల్కి 2 షూటింగ్ కూడా పూర్తి చేయాలి. ఇద్దరి మధ్య అసలైన కాంబినేషన్ సన్నివేశాలు రెండవ భాగంలోనే ఉంటాయి. ఈ భాగానికి సంబంధించి షూటింగ్ డేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాది కల్కి 2 మొదలవుతుంది.